మొత్తం మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. బాగా చేస్తారు కదా. పెళ్లికి ముందు నుంచి పెళ్లి తర్వాత వరకు జరిగే అన్ని ఈవెంట్లని ఒక డెమో కింద మేము చేసి పెడతాం. కానీ ఆ తర్వాత మొత్తం అన్ని ఈవెంట్లు మీరు మాకే ఇవ్వాలి. ఆ మాట మీద మీరు ఉండాలి. అఫ్ కోర్స్ మీకే ఇస్తాను. అయితే ఆలస్యం ఎందుకు? ఈవెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీరు మీ పెళ్లి కొడుకు దగ్గర. మరి పెళ్లి ఈవెంట్ శాంపిల్ కింద మొదలు పెట్టాలంటే మిగతా వాళ్ళందరూ రావాల్సిందే కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. రష్మి, దేనికి పిలిచావు? శోభా శెట్టికి పెళ్లి కుదిరింది. శోభా శెట్టికి పెళ్లి కుదిరిందా? yes. ఒక్క నిమిషం. మీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకు? మీ మీద నేను మనసు పడ్డా. నేను అడుక్కున్న వాడినైనా చేసుకుంటాను కానీ నిన్న అయితే అస్సలు చేసుకో. ఆల్మోస్ట్ మంది కూడా అదే పరిస్థితి. ఏంటిది? పెళ్లి కార్డ్. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే. అది నా పిల్లరా. అయినా శోభ పెళ్లి కార్డు ఫస్ట్ ఇడిగిస్తావా? ఫస్ట్ దేవతకి ఇవ్వాలి, అర్థమైందా? మేడం, మీరే మంచి గుడికి వెళ్ళి దేవతకి ఇవ్వండి. మరి డెమో అంటే మనతో పాటు చాలా మంది ఉంటే డెమో చేసి చూపించగలం. జోడీలు ఎవరైనా ఉంటే పిలిపిస్తే అప్పుడు మేము చూపిస్తాం. హలో, సూపర్ గా మనం చేసి చూపించాలి. అలాంటి వాళ్ళని పిలవండి. మేడం, మనం చేసే ఈవెంట్ చూసి శోభ రెండో పెళ్లి చేసుకుంటా చూడండి. అరే నోకరాజు, అమౌంట్ తగ్గినా పర్లేదు, ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు. అలాంటి ఆర్టిస్ట్ బిల్లు. హలో, ఆంధ్ర వచ్చేసేయండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి, వరుడు మావాడండి, చేసుకోండి. అందరూ జంటలు వచ్చారు, నటుకోమని నువ్వు సింగిల్ వచ్చావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎవడో చేసుకోలేదని చెప్పు. అంటంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. సిద్ధు, నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను. ఆ టెంపుల్ కి వెళ్తే చాలా మంచి అదృష్టం కలిసి వస్తుందంట. వెంటనే అర్జెంట్ గా వెళ్ళు. అస్సలు వెళ్ళను. అదేంటి? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ఎందుకు? నా పక్కన ఒక 5 అడుగుల అదృష్టం ఉండగా ఇంకా ఆ టెంపుల్ కి టెంపుల్ తీరి అదృష్టం తెచ్చుకోవడం దేనికి? నాకు తెలిసి వరల్డ్ లో లక్కీయెస్ట్ హస్బెండ్ నువ్వే అన్నా. ఎందుకు ప్రసాద్, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నీ జిత్తు మీ ఆవిడకి అందదుగా. ఎవరు చెప్పారు నాకు అందదని? హైట్ ఉన్నాడు కదా, అందదుగా. చూస్తారా? డెమో కావాలా? ఎస్. నాన్న, అవసరమా మనకి? ఒకసారి ఒంగు. ఓహో, ఎంత ఉన్నావు కాదు, పక్క ఎంత ఉన్నారని తెలుసు. అది అన్నా, నాకు చిన్న డౌట్ అన్నా, నువ్వు తాజ్ మహల్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావా, చార్మినార్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావా? తాజ్ మహల్. నువ్వు గోల్కొండ దగ్గర హ్యాపీగా ఉంటావా, చార్మినార్ దగ్గర హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు. క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. శోభా, రేపు ఫ్యూచర్ లో పెళ్లి అయిన తర్వాత ఇలా ఉండాలి. ఆవిడ కొంచెం టిప్స్ ఇవ్వండి చాలు, అంతే. నాకు 20 years అయింది పెళ్ళై, నేను ఈ రోజు వరకు కాఫీ పెట్టలేదు, తెలుసా నీకు? మా ఆయన నా మాట వింటారంటారా? అలా నువ్వు గుప్పెట్లో పెట్టుకో. తాళి పడేంత వరకు అంతా మీ ఇష్టం అని చెప్పు. తాళి పడ్డాక ఇంకా అంతా నీ ఇష్టం. లైఫ్ లో ఎప్పుడు ఇద్దరు మా ఇంటికి తీసుకెళ్ళను. మీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? నాకైతే అబ్బాయి కావాలి. ఎందుకండి? లక్ష్మీదేవి లాంటి అమ్మాయి కావాలన్నాను కదా. ఆల్రెడీ లక్ష్మీదేవి కదా, మళ్ళీ నాకు ఇంకో లక్ష్మీదేవి ఎందుకు? ఒకవేళ బై మిస్టేక్ అబ్బాయి పుట్టాడు అనుకో, అతను ఎలా చూసుకుంటావు? మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాను అలానే చూసుకుంటాను. అయితే వాడికి కూడా ఫుడ్ పెట్టవా? ఫుడ్ పెట్టకుండానే ఇంత పెద్ద వచ్చిందా? రాంప్రసాద్ గారు, నేను ఎలాంటి వాళ్ళని పిలవమన్నానో ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళని పిలిచారు. వీళ్ళు రాగానే నిజంగానే పెళ్లి కళ వచ్చింది. కానీ ఇంతటితో సరిపోదు కదా, మేము డెమో ఇచ్చిన వేరే లెవెల్ డెమో ఇస్తాం కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెం.
చూసి చాలా అవుతుందిరా. అది తనని అడిగిందన్నా ఎపిసోడ్ లో పెట్టిండన్నా నన్ను. రే నువ్వేంట్రా పెద్దలు కాకుండా మాట్లాడుతున్నావేంటి? అన్నా నేనే అన్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవరు రావడా? మావిడన్నా. అసలు ఈ నెల పెళ్లి చేసుకున్నావు నువ్వు? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు చెప్పులు లేకుండా వచ్చారు. చెప్పులు లేకుండా ఎందుకు వచ్చారంటే దేవతున్న చోటకి చెప్పులు అవసరం లేదు కదా. ఆ మాట పడిపోయారా? సూపర్ రా నువ్వు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. మా నాన్నతో ఒక మాట చెప్పాడన్నా, నిన్ను అల్లుడు లెక్క కాదు కొడుకు లెక్క చూసుకుంటానని. ఏరా ఎందుకలాగానా? అన్నా అల్లుడైతే పండగకు ఒక రోజు భోజనం పెడతాడు, అదే కొడుకు అయితే రోజున భోజనం పెడతాడు కదా. ఎవర్రా? అన్న మేడం అన్న. మేడం తో రమ్మని నీకు ఏం చెప్పాను? వైఫ్ తో రమ్మని చెప్పానా? మేడం తేండి. ఆయన మా హస్బెండే సార్. హస్బెండా? ఏం చేస్తుంటారు మీరు? బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేస్తాను. బ్యాంక్ లో క్లర్క్ అంటే కనీసం 50,000 శాలరీ ఉంటుంది కదా మీకు? 50,000 కాదండి, 5,000 మాత్రం. ఊరికమ్మా 50,000 ఖచ్చితంగా ఉంటది. నిజమేనండి, మీరు చెప్పినట్టు 50,000 ఉండేది. కానీ ఈయన డైలీ లోన్లు తీసుకోవడం వల్ల అది 5,000 వచ్చిందండి. నువ్వు ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చావు. నగలు కావాలంటే డబ్బులు కట్టదా చెప్పు, చీరలు కావాలంటే డబ్బులు కడతా చెప్పు, దేనికి డబ్బులు కట్టమంటావు చెప్పే. తర్వాత కడదరులేండి, కానీ ఇందాక మనం వచ్చిన ఆటో అతనికి డబ్బులు కట్టలేదంట. ఆయన ఇందాకటి నుంచి మన వెంటనే వస్తున్నారు. ఓ పంచే, ఆటో డబ్బులు కూడా లోన్ తీసుకెళ్ళి. మరి 2002లో వచ్చాడు, తర్వాత ఈ అమ్మాయిని తెచ్చాడు, ఇప్పుడేమో ముగ్గురుతో వచ్చాడు, 30,000 బిల్లు రాసిపోయాడు. నేను పక్కనుండగానే ఇందాక అందమైన అమ్మాయిని చూసారు, భయం లేదా మీకు? అందంగా ఉందన్నావు కదా, చూడకుండా ఎలా ఉంటాను. వినరావేమా పిన్ని, వచ్చే జన్మలో కూడా నువ్వు బాబాయ్నే పెళ్లి చేసుకోవాలా? వద్దు బాబు, మళ్ళీ జన్మ అంటుంటే కుక్కగా పుడతాను తప్ప ఆడికి పెళ్ళంగా పుట్టను. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కుక్కాయి పుట్టినా సరే నేను కుక్కాయి పుట్టి నేను పెళ్లి చేసుకొని నేను వద్దు బాబు, నాకు ఈ జన్మలో కూడా కుక్కగా పుట్టి మళ్ళీ ఆ జన్మలో కూడా కుక్క పుట్టి నన్ను తినేస్తావా? వద్దు. శోభ అని అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయికి మంచి ఐడియా ఇవ్వు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలో భర్తతో. ఎప్పుడు చచ్చిపోతావు అన్న మాట ఎవరికి ఇక రాకూడదు. కుర్రోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా ఈ ఊరికాపు ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతావు అన్న మాటే రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన ఎన్నిసార్లు అన్నా రామకృష్ణ బీచ్లు వెళ్ళి పడిపోతానని అన్నాను, కానీ పడిపోనమ్మా. ఆయన పడగొడతాను తప్ప నేను పడిపోను. మాది మాట గుర్తు పెట్టుకోవాలి, ఎవరిని నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదు. మొగుడిని అసలు నమ్మకూడదు. నమ్మకుంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నా నా దగ్గరే. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు చెప్తానమ్మా. మొగుడు మాట దొంగ. అందరు వచ్చేసారు. ఏజ్ వారిగా కూడా చూసావంటే ఇప్పుడే పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జోడీల్ని తెప్పించేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ద ఈవెంట్. ఎస్, మా ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి కూర్చొని ఈ ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలి అండ్ పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా?